హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను పుల్ల కాజాలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేనైతే పుల్ల కాజాలు అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ వేయడం ద్వారా మంచి కలర్ వస్తాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అందుకోసమే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకున్నాను. మనం మైదా పిండికి బదులుగా గోధుమ పిండి మొత్తం వాడుకొని చేసుకోవచ్చండి. అలా అయినా కానీ చాలా బాగుంటాయండి పుల్ల కాజాలు అయితే. చూడండి, ఇందులోకైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనం ఇదైతే చపాతీలా చేసుకున్నప్పుడైతే చపాతీ కర్రకైతే అతుక్కుంటుంది మెత్తగా కలిపితే. అందుకోసమని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపానండి. కలిపిన తర్వాత దీన్నైతే ఇప్పుడైతే ఒక 2 భాగాలుగా చేసుకోవాలండి పిండిని. చేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. దీన్నైతే నాననివ్వద్దండి, ఎందుకంటే నానిందనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది పిండి. అందుకోసమని వెంటనే ఇలా చేసేసుకోవాలండి. చూడండి, ఒక పెద్ద చపాతీ చేయాలి. కొద్దిగా మందపాటి చపాతీ చేసి దాన్నైతే 4 సైడ్స్ ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన దానిపై కొంచెం పిండి వేసుకుంటూ మంచిగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. మన సైజుని బట్టి అండి. ఎందుకంటే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 4 పీసెస్గా చేసుకున్నానండి. చేసిన తర్వాత దీన్నైతే ఇలా ఒకదానిపై ఒకటి వేసి ఇలా సన్నగా కాజాల్లాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకుందామండి ఇవన్నింటినైతే. మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసుకొని వీటినైతే ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దానిపై అయితే కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి. ఎందుకంటే పొడిపిండి ఎందుకు వేస్తున్నానంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇవి విడివిడిగా వస్తాయండి. మనం పిండి వేయకుండా అలాగే ఉంచామనుకోండి ఇవైతే అతుక్కుంటాయండి. అందుకోసమని ఇలా కొంచెం పిండి చల్లుకుంటూ మంచిగా కట్ చేసుకొని ఇందులోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాణీ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైందో లేదో ఇప్పుడైతే చూద్దామండి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. వేడైన తర్వాత ఇప్పుడైతే పుల్ల కాజాలను అయితే మనం కొద్దిగా వేసుకుందామండి. ఆయిల్ అయితే బాగా వేడి కావాలండి, ఎందుకంటే ఇవి మనం వేసేటి అన్నీ కొంచెం ఎక్కువ మంట తగిలితేనే విడిపోతాయండి. చూడండి, ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని అయితే కొద్దిగా సేపు కదపకుండా అలాగే ఉంచుకోవాలండి. ఇవైతే కొద్దిగా వేగిన తర్వాత వీటినైతే మంచిగా కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే వీటినైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ పుల్ల కాజాలు పిల్లలు తినడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతారండి. వీటిని మొత్తం గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే కొద్దిగా మెత్తగా వస్తాయండి గోధుమ పిండితో చేస్తే. కొంచెం మైదా కలిపామనుకోండి ఇవైతే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం షుగర్ పాకంలో వేసిన కానీ ఇవైతే చాలా బాగుంటాయండి. ఈరోజు అయితే నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నానండి. బెల్లంతో వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మరికొన్ని పుల్ల కాజాలను అయితే ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇవన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా వేయించుకున్నాం అనుకోండి మరి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. చూడండి, నేను వేయించుతున్నాను కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో, ఆ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ పుల్ల కాజాలన్నింటినీ మరొక ప్లేట్లోకి తీసుకుందామండి. వీటన్నింటినీ చూడండి ఇప్పుడైతే వేగిపోయాయండి. మిగతా మొత్తం వాటిని కూడా ఇలాగే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే వేయించుకోవడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను బెల్లం పాకం పట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇవి కొద్దిగా వేడిగుండగానే పాకంలో వేసుకోవాలండి. అలాగైతే పాకంలో మొత్తం పీల్చుకుంటుందండి. ఇప్పుడైతే 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకోవాలండి. కొంచెం గట్టి పాకం వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, బెల్లాన్ని మంచిగా కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడైతే బెల్లం అయితే కరిగిపోయింది. కరిగిన తర్వాత దీన్ని అయితే వేరొక బౌల్లోకి వడకట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఏమన్నా నలకలు ఉంటే అవి అయితే వడకట్టుకుంటే పోతాయండి. లేకపోతే అంతా మనకు తిన్నప్పుడు అది డస్ట్ అంతా లోపలికి వెళ్ళుకుంటుంది. కాబట్టి ఇలాగే వడగొట్టి వేసుకుంటానండి. చూడండి, ఇప్పుడైతే
కొద్దిగా సేపు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇందులో కొద్దిగా యాలకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే బెల్లం పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది. చూడండి, తీగ పాకం కంటే కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టుకుందామండి. ఇందులోకైతే ఇప్పుడు మనం పుల్ల కాజాలను అయితే వేద్దామండి. వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అందులోనే వేసించాలండి. వేసించామనుకోండి పాకం అంతా పట్టుకుంటుంది. ఇవైతే మంచిగా ఎండిన తర్వాత పొడి పొడిలాగా వస్తాయండి. మీకైతే ఇప్పుడైతే వేస్తున్నానండి. వేసిన తర్వాత అవి పాకం అంతా పట్టిన తర్వాత అయితే ఇలా ఉంటాయండి. చూడండి, పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజైతే నేనైతే పిల్లల కోసం అయితే ఇలా పుల్ల కాజాలు అయితే ప్రిపేర్ చేశానండి. మామూలు కాజాల కంటే కూడా పుల్ల కాజాలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇప్పుడైతే వీటన్నింటిని ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుందండి. ఇవి అయితే ప్లేట్లోకి వేసుకున్నాను. ఇవి ఆరిన తర్వాత అయితే చూడండి ఎలా పుల్లల్లాగా ఉన్నాయో, అందుకే వీటిని పుల్ల కాజాలు అంటారండి. చూడండి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలో అయితే నేను టమాటా మెంతికూర అయితే రెడీ చేశానండి. పిల్లలైతే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారండి. అందుకోసమనే నేను ఈరోజు టమాటా మెంతికూర అయితే చేశానండి. వట్టి మెంతికూర చేసినా కానీ పిల్లలు తినరండి. టమాటాతో కలిపి చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా. అందుకోసమని ఈరోజు ఇలా చేశానండి. మెంతి అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలా పిల్లల కోసం అయితే చేసి పెడతానండి. ఇక్కడైతే మరొక స్టవ్ పై ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. ఇవి కూడా పిల్లలకు మంచిగా వేయించి పెట్టామనుకోని ఇంట్రెస్ట్గా తింటారండి. మా పిల్లలైతే ఎగ్ బాగానే తింటారండి. ఎగ్ ఆమ్లెట్ అంటే మరీ కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. వట్టి ఎగ్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతారండి. అందుకోసమని నేనైతే ఇలా ట్రై చేసి పెడతానండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని వీటినైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదైతే ఇక్కడ మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న మెంతి కూర అయితే వేసుకుంటున్నాను. మెంతి అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి. ఎందుకంటే మెంతి వేస్తేనే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందండి టమాటాలోకి. అందుకోసమని కొంచెం ఎక్కువనే వేసాను. వేసిన తర్వాత ఇది మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత అందులోకి మనమైతే ముందుగా కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమాటాలు అయితే మంచిగా మగ్గాలండి. మంచిగా మగ్గితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపు అయితే ఎగ్స్ ఉడికిపోయాయో ఒకసారి అయితే చూద్దామండి. ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయాయి. వీటిపై పెంకైతే తీసేసుకొని వాటికైతే చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకుంటానండి. పిల్లలకైతే ఇలానే చేసి పెడతానండి. పిల్లలైతే ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి. ఈలోపు అయితే టమాటా కర్రీ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే కొద్దిగా మగ్గిందండి. మరి కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపు అయితే ఎగ్స్ అయితే వేయించుకుందామండి. బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే కొద్దిగా వేడైన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి అయితే ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకొని వాటిని అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి ఎగ్స్ అయితే రబ్బర్ లాగా అయిపోతాయండి. అప్పుడు తినలేరు పిల్లలైతే. అందుకోసమని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతాయండి. మా పిల్లలకైతే ఇలానే చేసి పెడతానండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. కొంతమంది పిల్లలు ఎగ్స్ అయితే తినరు కదండి. వాళ్ళకైతే ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఎగ్స్ అయితే వేగిపోయాయండి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టమాటా కర్రీ అయితే మగ్గిందో ఒకసారి అయితే చూద్దామండి. టమాటా కర్రీ అయితే కొంచెం మగ్గిందండి. ఇందులోకి అయితే తగినంత కారం, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఎగ్స్ అయితే మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా కర్రీ మగ్గిపోయిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే టమాటా కర్రీ అయితే మగ్గిపోయింది. ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది.
మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.